రాకూడదనే కోరుకుంటున్నాను. అదే ఈ బర్త్డే కానుక ఎవరైనా రాయండి సార్ కొంచెం. మా తెలుగులో హీరో కిరణ్ అబ్బవరంతోని ప్రతిసారి పాపం తమిళ సినిమాలు క్లాష్ పడి పెద్ద హిట్ అంటే అసలు ప్రతిసారి పడుతుంది. ఈసారి సోలో రిలీజ్ వచ్చేలా చూడండి అని చెప్పి. సాయి రాజేష్ గారికి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. ఇలా కూడా మాట్లాడొచ్చా మైక్‌లో అనుకుంటున్నారు. సరే ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ క్లాష్ పడాల్సి వస్తే ఏంటి పరిస్థితి? చాలామంది డేట్ మార్చుకుంటారనో, ఒక వారం వెనక్కి వెళ్తారనో రకరకాలుగా స్పెక్యులేషన్స్ చేస్తున్నారు. అసలు ఏంటి? లేదు సార్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ప్రోడక్ట్. ఏదో సరదాగా అలా అనడం కానీ ఒకవేళ సినిమా వచ్చినప్పటికీ చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ టీమ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ సార్. వీఆర్ కమింగ్ ఆన్ ద సేమ్ డేట్. ఓకే. దాంట్లో అయితే లేదు. బట్ ఏంటంటే ఐ హోప్ అండ్ నాకు ఇంకా నమ్మకం ఏంటంటే సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అంతా కంటెంట్ చూసి దేనికి వెళ్ళాలి అని. బట్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పటిదాకా మేము ఊహించిన దానికన్నా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఆడియన్స్ దగ్గర నుంచి యాంటిసిపేషన్ ఉంది. మనోళ్ళు మన సినిమానే ఫస్ట్ చూస్తారని నమ్ముతున్నాను సార్. అంటే ఇనీషియల్ కొద్దిగా బజ్ ఓపెనింగ్స్ డివైడ్ అవ్వడం, లేకపోతే రిలీజ్‌లు ఈ టెన్షన్స్ ఏమీ లేవా? అవన్నీ ఏం లేదు సార్. మాకు ఇంత సాలిడ్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఆ టెన్షన్స్ ఏముంటాయి సార్. ఎస్కేఎన్ గారు కానీ, సాయిరాజ్ గారు కానీ, ధీరజ్ అన్న కానీ రిలీజ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మాకు ఆ కంగారు ఏం లేదు. బికాజ్ ప్రొడక్షన్ సైడ్ యాజ్ ఎ టీమ్ సార్ వాళ్ళు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బెస్ట్ రిలీజ్ ఇవ్వబోతున్నారు. చాలా గట్టిగా తీసుకెళ్ళబోతున్నారు కూడా సార్. ఓకే. కిరణ్ గారు విష్ యూ హ్యాపీ బర్త్డే ఫస్ట్. సరే కన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా, అయితే మొన్న చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు సాయిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. అలాగా సార్, బేబీ మీరే రాశారు, మీరే తీశారు, 100 కోట్లు కొల్లగొట్టారు. బట్ ఇది రాసి డైరెక్షన్ మాత్రం రవి గారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? సార్ అంటే అన్ని కథలు రాసుకున్న ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రాసుకున్న కథలన్నీ నేను తీయలేను. బేసిక్గా నేను 2 ఏళ్ళకో సినిమా తీస్తే అంత చాలా నింపాదిగా ఆలోచించుకొని తీస్తాను. సో కలర్ ఫోటో కానీ, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కానీ మంచి కథలు, వేరే నాకు వేవ్ లెన్స్ ఇంకైనా ఒక డైరెక్టర్తో ప్రొడ్యూస్ చేద్దామనే కోరిక. అది కాకుండా నేను బేబీ హిందీ చేస్తూ ఉన్నాను. ఆ షూటింగ్లో నేను బిజీగా ఉండాల్సి వచ్చింది. సో రవి నాకు బేబీ తెలుగులో చాలా హెల్ప్ చేశాడనమాట. ఆ టైంలో ఇద్దరికి నాకు అర్థమైంది, ఇద్దరు మైండ్ సెట్ కానీ వర్క్ లెవెల్ కానీ ఇద్దరిది పర్ఫెక్ట్ సింక్ అని. సో అందుకే అంటే ఇది చెన్నై లవ్ స్టోరీ అని పెట్టారు, మొత్తం చెన్నైలో షూట్ చేశారు. ఇప్పుడు అదే బీచ్లో అదన్నీ ఇక్కడే కూడా ఉంటాయి కదా. అంటే చెన్నైని స్పెసిఫిక్గా పెట్టడానికి, చెన్నైలోనే షూట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? చెన్నైకి ఈ లవ్ స్టోరీకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? అది ఇక్కడ చేయడానికి కుదరదా తెలుగు స్టేట్స్లో? ఇది స్పాయిలర్ సార్, ఇప్పుడే చెప్పలేము. యాక్చువల్లీ ఖచ్చితంగా చెన్నైకి ఈ కథకి సంబంధం ఉంది. అందుకే చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాల్సి వచ్చింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అన్వర్ సార్. థ్యాంక్ యూ. అంటే ఇండస్ట్రీలో నాకు ప్రేస్ ఉంటుందా లేదా అన్న మీమాంస నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కిరణ్ ఒప్పుకుంటాడా లేదా, కాల్ షీట్లు ఇస్తాడా లేదా అనేంత స్థాయికి వెళ్ళింది. ఈ గ్రోత్ నిజంగా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హీరోగా ఎదిగారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఏ లేదు సార్, ఇవి అన్నిట్లో మంచి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు సార్, వచ్చినప్పుడు ఒక ధైర్యంతో వస్తాం ఇక్కడికి. సరే కష్టపడితే నిలదొక్కోగలం, మంచిగా కష్టపడదామని నా ప్రయత్నం నేను చేశాను. అందరూ ఆదరించారు. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకటే ఆలోచన సార్, మంచి సినిమాలు చేయాలి. సినిమా అంటే పిచ్చి పట్టుకునింది. ఇక్కడే ఉంటున్నాం నిద్ర లేచినప్పటి నుంచి. తాపత్రయం అంతా మంచి సినిమా తీయాలి, మంచి సినిమాల్లో మనం పార్ట్ అవ్వాలని అంతే అన్వర్ సార్. ఏమని చేశారంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అంటే మీరు ఏం సంపాదించారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సో మచ్ ఆఫ్ లవ్ సార్. అంటే వితిన్ 5 years ఇంత లవ్ అన్నది నేను ముందు కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఈవెన్ నా ఫస్ట్ 2 సినిమాలు అయిపోయినప్పటికీ 5 yearsలో ఇంత అప్రిషియేషన్ వస్తుందా అంటే, తిట్టారు, పొగిడారు, కొట్టారు, తన్నారు, అన్నీ అయ్యాయి. బట్ అదే అంటున్నాను సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కిరణ్ అబ్బవరం అనే పేరు గురించి సంబోధించడం, మాట్లాడడం, ఎక్కడో చోట డిస్కషన్ జరగడం అన్నది అదృష్టం అని భావిస్తాను సార్. ఇప్పుడు ఇంత మంచి లవ్ అప్రిషియేషన్ అందరి దగ్గర నుంచి రావడం అన్నదే యాజ్ ఆఫ్ నౌ అదే సాధించాననే ఫీలింగ్ సార్. ఎందుకో ప్రతిసారి ఈ సినిమాని బేబీతో పోలుస్తున్నారు కదా, అదేమైనా ప్రెజర్ ఏమైనా ఫీల్ అవుతుంటారా? అంటే మీరే ఇది బేబీ కన్నా గొప్పది, ఇది బేబీ కన్నా గొప్ప సినిమా అని. అంటే బేబీ వచ్చే ముందు దాని పొటెన్షియాలిటీ అంటే ఎవరికి తెలియదు, కానీ వచ్చిన తర్వాత బేబీ ఏంటో నిరూపించుకుంది. మొదటి నుంచే బేబీ కన్నా పెద్దది, బేబీ కన్నా బిగ్గర్, బేబీ కన్నా 10 రెట్లు ఉంటుంది అని చెప్పుకుంటూ పోవడం వల్ల అది ఆడియన్స్ మీద ప్రెజరా లేదంటే మేకర్స్ మీద ప్రెజరా? ప్రెజర్ ఏం లేదండి. బేబీ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్. అంటే 2 కథాంశాలు వేరు.
బట్ దేనికది స్ట్రైకింగ్గా ఉంటాయి. ఈ జోనర్ ఈ క్యాటర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ బలంగా హత్తుకుంటుంది ఈ సినిమా. ఆ కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా ఉంది. రవి గారు, ఈ సినిమా గురించి ఎవరు చెప్పినా సరే కాన్వర్జేషన్స్ అదిరిపోతాయండి అంటున్నారు. అసలు ఏం మ్యాజిక్ చేశారండి ఆ కాన్వర్జేషన్స్ అన్న దాంట్లో? ఎందుకంటే డ్రామా చూసి స్క్రీన్ మీద చాలా రోజులైంది, అది కూడా ఒక లవ్ స్టోరీలో ఒక డ్రామా చూసి చాలా రోజులైంది. ఒక డ్రామా బాగా ఎలివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాన్వర్జేషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇంత గొప్పగా ఏం చెప్తున్నారు, దాన్ని మీరు అచీవ్ చేయడానికి ఏం చేస్తారు, దాని వెనకాల ఉన్న మ్యాజిక్ ఏంటి? టైం తీసుకున్నాను సార్, అంతే అచీవ్ చేయడానికి. ఒక ప్రొడ్యూసర్స్ టైం ఇచ్చారు స్క్రిప్ట్కి, దానివల్లే వచ్చింది. అండ్ స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ మేము ఇవ్వలేదండి, ఆయన తీసుకున్నాడు టైం. ప్రొడ్యూసర్ టైం ఇవ్వలేదు. అదే పొంది తీసుకుంటా అంటే ఒప్పుకున్నారు. అండ్ స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ మైండ్లోకి ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా కాన్వర్జేషన్స్ అలా వస్తాయి సార్. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. స్టీవెన్ శంకర్ రేపు ఉదయం మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తారో దట్ ఈస్ ఆల్ మై లవ్ టువర్డ్స్ రాజేష్ గారు. ఎందుకంటే నేనే ఆయన ఒకసారి అడిగా ఈ క్యారెక్టర్కి చాలా డేరింగ్, నాకు తెలిసి చాలా డేర్ చేసి ఉంటారు. ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు మీరు? డేర్ ఏం లేదు సార్. ఇప్పుడు అంటే మనం ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఫ్లేవర్లో ఉండాలని కోరుకుంటాం డైరెక్టర్లో. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే బేబీ తీసేటప్పుడు మాకు ఆ కోవిడ్ టైం కానీ, నేను స్క్రిప్ట్ రాసుకోవటం కానీ, నాకు విజయబుల్ కానీ ఒక 2.5 సంవత్సరాలు ఉండింది ట్రావెల్. ఒక 60-70 ట్యూన్లు రిజెక్ట్ చేసుకొని నాకు ఇలా కావాలి చాలా టైం ఉన్నింది. చాలా టైంలో చేసిన వర్క్ అది. ఇప్పుడు ఆ వర్కింగ్ స్టైల్ పనికిరాదు. సో నేను అక్కడ ఆ సినిమా తీసుకోవాలి ఇక్కడ. సో నాకు చాలా క్విక్గా ట్యూన్స్ కానీ లేక క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు కావాల్సి వచ్చింది. సో విజయ్ స్టైల్ కానీ నా స్టైల్ కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎస్పెషల్లీ విజయ్ చాలా టైం తీసుకొని ట్యూన్స్ ఇస్తాడు అక్కడ. సో ఆ టైం జస్ట్ తొందరగా అవుట్పుట్ రావాలని ఒక దీంతో అంతే. ఎస్కేన్ గారు సార్, మీ హీరో గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రిలీజ్ విషయంలో. అంటే జననాయకన్ దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు నైజాంలో, అండ్ మీది మైత్రి. ఆబ్వియస్లీ ఈ మళ్ళా దిల్ రాజు వర్సెస్ మైత్రి షోడౌన్ అదేమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందా? అలా అవద్దని అనుకుంటున్నానండి. అంటే పిఆర్ఓగా ఉన్నప్పుడు దిల్ రాజు గారి సినిమాలకు కూడా పనిచేశాను. రాజేష్ కూడా దిల్ రాజు గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. సో ఇలాంటి వర్సెస్ ఏమి ఉండదా, వాళ్ళు మాకు కూడా మంచి థియేటర్స్ ఇస్తారని వినమ్రంగా నమ్ముతున్నానండి. ఆ నమ్మకం నెక్స్ట్ వారం నిజమైనప్పుడు ఆ ప్రెస్ మీట్లో వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలని అనుకుంటున్నాను. ఎస్కేన్ గారు కంటిన్యూ దీనికి. అంటే చెన్నై లవ్ స్టోరీ పెట్టారు, చెన్నై నుంచే ఒక పెద్ద అవరోధం ఎదురు కాబోతుంది అనేది ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు. అంటే జననాయకన్ విడుదల అనేది ఈ సినిమా మీద కావచ్చు, మీ మీద ఎంత ప్రెషర్గా గురవుతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు స్పీచ్లో కూడా చెప్పారు, ఎవరు మాకు అడ్డవద్దు, వాళ్ళు మాకు అడ్డొచ్చిన రిస్కే బాలయ్య డైలాగ్ గుర్తొస్తుంది. సో అలాంటి సందర్భంలో మీ మీద కావచ్చు, ఈ సినిమా మీద కావచ్చు, ఈ సినిమా దాదాపు 3 ఏళ్ళ కష్టం. సో దాని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనేది ఎంతవరకు మీకు ఒత్తిడి లేదండి. ఈ సినిమా ఇంకో 1-2 డేట్లు మైండ్లో అనుకున్నామండి. బట్ ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్ ఇతర ప్రొడ్యూసర్లు సినిమాలు ఉండటం వల్ల సరే మన సినిమాకి ఏది అడ్డు ఉండకూడదు మనని చెప్పి అది తిరుమల వెంకటేశ్వర స్వామి గారి పాదాల చెంత అనౌన్స్ చేసామండి ఆ డేటు. సో ఆ రోజు నుంచి మాకున్న కథకున్న కాన్ఫిడెన్స్తో పాటు ఆయన బ్లెస్సింగ్స్ కూడా యాడ్ అయినాయి అనుకుంటున్నామండి. సో ఏదైనా ముందుకెళ్ళాలి, ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. ఎందుకంటే ఆ మాట వచ్చింది ఆయన పాదాల చెంత కాబట్టి ఆయన ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో మంచి స్ట్రెంగ్త్ ఉంది. అలాగే ఒక సీజన్లో 2-3 సినిమాలు ఆడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో నేను వేరే సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను, మా సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలుగు నేటివిటీ సినిమా. హీరో గారు 2 సక్సెస్ల తర్వాత వస్తున్నారు. సాయిరాజ్ గారు నేషనల్ అవార్డు వచ్చిన బేబీ మా కాంబినేషన్ నుంచి అమృత ప్రొడక్షన్స్ మేము అందరం అన్ని విధాలుగా యూత్ క్యాటర్ అయ్యేది. గౌరీ ఇది కూడా మంచి లక్కీ హ్యాండ్. రవికి మంచి ఇది ఉంది. మణిశ్వరరావు గారు పాటలు క్లిక్ అయినాయి. మా కోఆపరేటివ్స్ ధీరజ్ అందరం సక్సెస్లో ఉన్నాం. ఒక కాన్ఫిడెంట్ ప్రోడక్ట్ అయితే మేము తీసాం అనుకుంటున్నాం. ప్రీమియర్ షో మొదలైనప్పటి నుంచి అందరి ఆదరమానాలని ప్రశంసల్ని
అన్నిటినీ చూరగొంటుందనే గట్టి నమ్మకం ఉంది. సో మా సినిమా మీద కాన్ఫిడెన్స్తో మేము ముందుకు వెళ్తున్నాం అండి. రిలీజ్ డేట్ ఏమన్నా మారే అవకాశం ఉంటే జూలై 24 అండి. పక్కాగా. జూలై 24. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ రాజ్ బ్రో. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ బ్రో. ఈ చెన్నై లవ్ స్టోరీకి సంబంధించి ఆల్మోస్ట్ 100 డేస్ వర్కింగ్ డేస్ అయినట్టున్నాయి కదా. మధ్యలో మీరు గువ్వల చెరువు ఘాట్ చేస్తున్నారు అండ్ రియాలిటీ కూడా ఒక షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అండ్ ఎలా అలాట్ చేశారు డేట్స్? ఒకే షెడ్యూల్ 2 ఉన్నప్పుడు ఏంటి 2-3 షిఫ్ట్లు వర్క్ చేశారా? లేదు, నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు చెన్నై లవ్ స్టోరీ అండి. నేను చెన్నై లవ్ స్టోరీ కథ విన్నప్పుడు రాజేష్ గారు వీళ్ళందరూ మనం కలిసి మేము తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను డేట్ల వారీగా 50 రోజులు 60 రోజులు 70 రోజులు అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఈ కథకి ఇంకొకటి ఏంటంటే ఒక సీన్ ఉందండి సినిమాలో, జిగితారా అనే ఒక పాట ఈ మధ్య మంచి హిట్ అయింది. దాని లీడ్ సీన్ ఉంది. అది సాయి రాజేష్, స్టీవెన్ శంకర్ ఒక్కరే కాదు, ప్రతి డైరెక్టర్ అవ్వాలనుకున్న అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ ప్రతి ఒక్కళ్ళు అంటే వెరీ హార్ట్ టచింగ్ సార్. అందరి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటారు. స్పెషల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అంత బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. సో నేను పడిన స్టీవెన్ శంకర్గా నేను పడిన కష్టాలు కూడా ఆ సీన్లో చూసుకోగలిగాను. యా, యాక్చువల్లీ మొన్న కిరణ్ గారు కూడా ఒక వీడియోలో అంటున్నారు ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టమని. దాదాపు ఒక 1 వీక్ నుంచి టీం అంతా వర్క్ చేస్తున్నట్టుంది. ఏంటి ట్రైలర్ డిలే కూడా ఉంది, ఎప్పుడు వస్తుంది ఏంటి? అంటే నేను హ్యాండ్స్ అప్ ఇచ్చేసాను రవి గారికి అప్పచెప్పేశారా? అంటే ఇది చాలా టఫ్ అండి. ఇది ఏది రివీల్ చేసినా కూడా జనాలు చెప్పేస్తారు ఇంకా మిగతా అన్ని ఇదే ఎక్కడెక్కడ కనెక్ట్ చేసేసుకుంటూ వెళ్తారు. అందుకని ఈ బాధ్యత రవి, ఎస్కేఎన్, ధీరజ్ వీళ్ళే చూసుకుంటున్నారు అన్నమాట ట్రైలర్. గౌరీ గారు